కొండపోచమ్మ జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తాం. ఈవో రవికుమార్ వెల్లడి. సిద్దిపేట జిల్లా జనదేవాపూర్ సోమవారం నుంచి జరిగే కొండపోచమ్మ జాతర ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేశామని దేవాలయం ఈవో రవికుమార్ సూచించారు. ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని దేవాలయ ఈవో రవికుమార్ తెలిపారు. గజ్వేల్, ప్రజ్ఞాపూర్, జనగామ, సిద్దిపేట బస్సు డిపోల నుంచి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారన్నారు. ఆది, సోమ, మంగళవారాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనే అవకాశం ఉందన్నారు. జాతర ఏర్పాట్లపై గజ్వేల్ ఆర్డీఓ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారని, అలాగే జిల్లా కలెక్టర్ మను చౌదరి వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి జాతరకు భక్తులు భారీగా హాజరై అవకాశం ఉన్నందున ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. దేవాలయం వద్ద గ్రామ పంచాయతీ సిబ్బంది, అధికారులు మరియు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీస్ సిబ్బందితో ఎవరైనా చిన్నపిల్లలు తప్పిపోయినచో వాళ్ళ తల్లిదండ్రులకు చేర్చే విధంగా తగు చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. అన్ని శాఖల అధికారులతో జాతరకు వచ్చే భక్తులకు ఇలాంటి ఇబ్బందులు లేకుండా అమ్మవారిని దర్శించుకునే విధంగా ఏర్పాట్లు చేశామని అన్నారు. ఆలయం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపడుతున్నట్లు జగదేపూర్ సబ్ ఇన్స్పెక్టర్ చంద్రమోహన్ తెలిపారు. శ్రీ కొండపోచమ్మ దేవస్థానం శీతలాదేవి అమ్మవారి దేవాలయం తిగులు నరసాపురం గ్రామం, జయదేపురం మండలం, సిద్దిపేట జిల్లా వార్షిక జాతర నేపథ్యంలో దేవాదాయ శాఖ తరఫున దేవస్థానం భక్తులకు అసౌకర్యం కలగకుండా క్యూ లైన్లు, పందిర్లు, అదేవిధంగా తాగునీటి ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా దేవాలయాన్ని రంగులతో అలంకరించడము, పూల అలంకరణ, విద్యుత్ అలంకరణ యథావిధిగా జరుగుతున్నది. ఈ నెల 20వ తారీఖు నుండి మార్చి నెల 31వ తారీఖు వరకు విశేషంగా అమ్మవారికి మొక్కుబడులు తీర్చుకోవడానికి ఇచ్చేసేటువంటి వేలాది మంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వివిధ ప్రభుత్వ శాఖల ఏర్పాట్లతో జాతరను ఘనంగా శాంతియుతంగా నిర్వహించడానికి నిన్న సిద్దిపేట అడిషనల్ కలెక్టర్ గారి టెలికాన్ఫరెన్స్ ద్వారా అన్ని శాఖల అధికారులతో సమావేశం, అదేవిధంగా నిన్న మధ్యాహ్నం గజ్వేల్ ఆర్డీఓ గారి ఆధ్వర్యంలో అన్ని శాఖల అధికారులతో సమావేశం కూడా జరిగింది. ఈ సమావేశంలో అన్ని శాఖల అధికారులు వారు భక్తుల సౌకర్యం కొరకు నిర్వహిస్తున్నటువంటి వివిధ ఏర్పాట్లను తెలియజేయటం, అదేవిధంగా కొమరవెల్లి నుంచి భక్తులు అమ్మవారి సన్నిధికి రావడానికి అవకాశాన్ని బట్టి, అవసరాన్ని బట్టి ప్రత్యేక బస్సులు కూడా ఏర్పాటు చేస్తున్న ఆర్టీసీ శాఖ వారు గ్రామ పంచాయతీల నుండి పారిశుద్ధ్య కార్మికులను ఏర్పాటు చేసి పారిశుద్ధ్య పనులు నిరంతరం నిర్వహించేటట్టు, అదేవిధంగా వైద్య సదుపాయం కోసం మెడికల్ క్యాంపులు, అంబులెన్సు తదితర సౌకర్యాలు ఏర్పాటు చేయడం వైద్య ఆరోగ్య శాఖ నుంచి, అదేవిధంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భక్తులకు శీఘ్ర దర్శనం కలిగేటట్టు పోలీస్ శాఖ వారు అన్ని విధాల బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. యథావిధిగా ఈ అమ్మవారి జాతరలో ముఖ్యంగా భక్తులు ఇక్కడ మొక్కుబడులు సమర్పించుకున్న తర్వాత ఇక్కడికి దగ్గరలో ఉన్నటువంటి కొండపోచమ్మ సాగర్కు వెళ్ళే అవకాశం ఉన్నందున అక్కడ ఇటీవల జరిగిన ప్రమాద రీత్యా అక్కడికి ఎవరిని అనుమతించబోమని అక్కడ జలమండలి శాఖ వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా అన్ని ఏర్పాట్లతో అమ్మవారి జాతరకు భక్తులు తండోపతండాలుగా యథావిధిగా ఇచ్చేస్తున్నందున వారందరికీ స్వాగతం తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ కూడా ఈ జాతర కార్యక్రమంలో పనిచేస్తున్నటువంటి అన్ని శాఖల సిబ్బంది, వాలంటీర్లు, అలాగే గ్రామ ప్రజలు మరియు ఇక్కడ ఉన్నటువంటి అర్చకులు, సిబ్బంది అందరూ కూడా
తమ వంతు కృషిగా భక్తుల సౌకర్యం కోసం అహోరాత్రాలు వారి పనులు నిర్వహించడానికి సంసిద్ధంగా ఉన్నారు. అలాంటి తరుణంలో చిన్న చితగా ఏదైనా ఇబ్బందులు ఏర్పడినప్పుడు ఇక్కడ ఏర్పాటు చేయబడినటువంటి ప్రత్యేక పోలీసు కంట్రోల్ రూమ్లో వారు ఫిర్యాదు చేసుకొని వారి సమస్యను నివారించుకొని అమ్మవారి దర్శనాన్ని శాంతియుతంగా జరుపుకొని వారు అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటున్నాం. అలాగే చిన్నపిల్లలు కానీ వృద్ధులు కానీ కొత్త వాళ్ళు కానీ తప్పిపోయినప్పుడు వాళ్ళ సమాచారం కొరకు కూడా ఆ పోలీస్ కంట్రోల్ రూమ్లో మైకులు ఏర్పాటు చేయడం జరిగింది. వారు తద్వారా అలాంటి ఇబ్బందులు కలగకుండా ఆ కంట్రోల్ రూమ్ నుండి వారిని కలుసుకునే విధంగా ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల వారు పాల్గొన్నటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అదేవిధంగా అమ్మవారి జాతరను విశేషించి అందరికీ తెలియజేస్తున్నటువంటి ఎలక్ట్రానిక్ మీడియా పత్రికా సోదరులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అమ్మవారి అనుగ్రహం అందరికీ కూడా కలగాలని కోకొల్లలుగా వారి మొక్కులు నెరవేరాలని అమ్మవారిని ప్రార్థిస్తూ